పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, జీవము గల దేవ, మీ ఘనమైన పాదములకు లెక్కలేని స్తోత్రములు తండ్రి. ఇదిగో నాయన ఈ యొక్క సమయంలో ప్రభువా మా మధ్యన సంచారం చేసిన నా తండ్రి నీకు స్తోత్రములు. ఇంతవరకు ప్రార్థించిన ప్రభువా నీ బిడ్డల ప్రార్థన మీరు ఆలకించారు తండ్రి. అయ్యా నీ కృప కృమరించారు నీకు స్తోత్రములు. వాక్యంలోకి వెళ్ళుచుండగా ప్రభువా నీ సిలువ యాగానే ప్రభువా నాయన మేము ధ్యానము చేసుకొని చుండగా మా మధ్య మీరు సంచారం చేయండి ప్రభువా. నిలబడినది నేనే కానీ ప్రభువా నాలో ఉండి మాట్లాడవలసింది నీవయ్యా. నీ పరిశుద్ధాత్మ శక్తితో ప్రభువా నన్ను అభిషేకించి నాలో ఉండి ప్రభువా మీరు మాట్లాడండి. నీ బిడ్డలతో మీరు ఏం మాట్లాడాలనుకున్నారు ప్రభువా ప్రతి విషయాన్ని ప్రభువా వాక్యంలో మీరు మాట్లాడి వారి హృదయాలను తెరచి మీ వాక్యం అనే మాటలు హృదయాలు భద్రపరుచుకునే కృప దయచేయమని నా ప్రభుని నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు గుడ్ ఫ్రైడే అంటే యేసుక్రీస్తు ప్రభువును సిలువ వేసిన రోజు కనుక గుడ్ ఫ్రైడే అని పిలుస్తారు. అలాగే శుభ శుక్రవారము అని కూడా అంటారు. దేవుని మరణించిన రోజు, ఆ సిలువలో మరణించిన రోజు శుభ శుక్రవారం అని కూడా అంటారు. ఎందుకంటే దేవుడు మన కొరకు ఈ సర్వ మానవాళి కొరకు ప్రాణం పెట్టారు కనుక శుభ శుక్రవారం అంటారు. అయితే యేసు ప్రభు వారు ఈ భూమిపైకి దేవుని కుమారునిగా వచ్చారు. తరువాత 33 సంవత్సరాలు జనాల్లో 30 సంవత్సరాలు ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు దేవుడు చేశారు. అనగా దేవుడి లోకంలో ఉన్నప్పుడు, ఈ లోకానికి వచ్చినప్పుడు ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు అనగా గుడ్డివారిని, గ్రుడ్డివారిని, మోగవారిని, భయంకరమైన వ్యాధిగ్రస్తులందరినీ కూడా బాగు చేశారు ఆయన. చనిపోయిన వారిని సైతముడుగా బ్రతికించారు ఆయన. హల్లెలూయా. చనిపోయిన వారిని కూడా బ్రతికించారు ఆయన. జనులందరికీ జ్ఞానాన్ని బోధించారు. అలాగే యేసు ప్రభు వారు మనుష్య కుమారునిగా ఈ లోకానికి వచ్చి ఎన్నో కార్యాలు చేసి ప్రజలందరికీ కూడా దగ్గరయ్యారు. అక్కడ యూదులందరూ కూడా ఆయన మాట వినేవారుగా ఉన్నారట. యూదులందరూ కూడా మాట వినేవారుగా మత ఆచారాలు, మూఢనమ్మకాలను వ్యతిరేకించేవారుగా అయ్యారు దేవుని మాటలు బట్టి. ఇది యూదుల మత పెద్దలకు నచ్చలేదు. ఎలాగైనా సరే యేసయ్యను చంపాలని ఆలోచన చేశారంట. చూడండి, ఆయన చంపివేయాలని ఆలోచన చేశారు. ఒక విషయం, దేవుడు తన స్వహస్తాలతో చేసిన ఆయన బిడ్డలే ఆయన చంపాలని, ఆయన సిలువ వేయాలని చూశారు. కానీ దేవుడు మనుష్య కుమారుని ఈ లోకానికి రావటం అది ప్రవచన నెరవేర్పు. హల్లెలూయా. ఆయన తన స్వహస్తాలతో చేసిన ఆయన ప్రజలే, ఆయన బిడ్డలే ఆయన చంపాలని, సిలువ వేయాలని చూచినప్పటికీ కూడా ఆయన ఈ లోకానికి రావటం అనేది ప్రవచనం నెరవేర్పది. అయితే సర్వ మానవుడు ప్రతి పాపము నుండి విడిపించడానికి, వారందరినీ రక్షించడానికి ఆ దేవుడి ఈ లోక పాపమును మోసుకొని పోవచ్చున్న దేవుని గోరెపిల్లగా వచ్చాడంట. హల్లెలూయా. యోహాను సువార్త 1:29 చూసినట్లయితే, యోహాను సువార్త 1:29 అంటాడు. చదవండి. 29 హల్లెలూయా. చాలమ్మా. ఇక్కడ యేసు ప్రభు వారు ఆ స్థలానికి వచ్చినప్పుడు యోహాను గారు అంటున్నాడు, అక్కడ ఉన్న వారితో చెప్పుచున్న మాట ఏమిటంటే, అక్కడికి యేసయ్య వస్తే ఈ లోక పాపాన్ని మోసుకొని పోచిన దేవుని గొర్రెపిల్ల అంటున్నాడు. ఈ లోకంలో సర్వమానవాళి పాపముల నుండి
విడిపించడానికి, రక్షించడానికి మన పాపమును ఆయన మీద వేసుకుని మోసుకొని పోవటానికి వచ్చారట. అయితే వాక్యం సెలవిస్తుంది, రోమేలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 4వ వచనం వరకు చూసినట్లయితే, రోమేలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 4వ వచనం. చాలమ్మా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ దేవుడు తన సొంత కుమారుని మన పాపముల నిమిత్తమంట ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడాలని పాప పరిహారత నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించుకున్నాడు. మన పాపం నిమిత్తము ఆయన శరీరమందు మరి శిక్ష విధించుకున్నాడు. చూడండి, దేవుడు ఎంత గొప్ప దేవుడు, మనమంటే ఆయనకి ఎంత ప్రేమో చూడండి, ఎంత ఇష్టమో చూడండి. మన పాపం నిమిత్తము ఆయన ప్రాయశ్చిత్తము చేయడానికి దేవుడు తన సొంత కుమార్ని మానవ శరీరాకారముతో ఈ లోకానికి పంపి మన పాపం నిమిత్తము ఆయన శరీరమందు పాపమును శిక్ష విధించుకున్నారు. మన పాపమును బట్టి తన సొంత కుమారుని అనుగ్రహించడానికి వెనుదీయలేదట. ఆయన మనందరి కొరకు ఆయన అప్పగించిన వాడు. మన పాపముల కొరకు, దోషముల కొరకు, అపరాధముల కొరకు తన సొంత కుమారుని అనుగ్రహించడానికి కూడా ఆయన వెనుకాడలేదంట. ఆలోచించకుండా మన కొరకు ఆయన్ని అనుగ్రహించాడని వాక్యం తెలియజేస్తుంది. హల్లెలూయా. మన కొరకు ఆయన అనుగ్రహించాడు, అప్పగించాడు. తన సొంత కుమారునే మన కొరకు అప్పగించాడు. మన అతిక్రమమును బట్టి ఆయన గాయపరచబడ్డాడు. హల్లెలూయా. ఎవరైనా ఎవరి బిడ్డనైనా ఎవరి కొరకైనా అనుగ్రహిస్తారా? ఇస్తారా? ఇమ్మంటే ఇవ్వరు. కానీ మన కొరకు, మన పాపముల నిమిత్తము ఆయన గాయపరచబడటానికి, మన పాపముల నిమిత్తము ఆయన సిలువలో మరి సిలువ వేయబడటానికి దేవుడు తన సొంత కుమారుని పంపటానికి కూడా వెనుకాడలేదట, పంపించాడు. అయితే దేవుడు ఈ లోకానికి మన పాపమంతటిని మోసుకొని గొర్రె పిల్లగా వచ్చారు. మన అతిక్రమం బట్టి ఆయన గాయపరచబడ్డారు. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనాలు చూసినట్లయితే, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనాన్ని కూడా మనం ఒకసారి చూద్దాము. చాలండి, చాలు. హల్లెలూయా. ఇక్కడ వాక్యం తెలియజేస్తుంది, మన అతిక్రమ క్రియలను బట్టట దేవుడు గాయపరచబడ్డాడట. మన దోషం బట్టి ఆయన నలగొట్టబడ్డాడట. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడిందట. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది అని వాక్యం తెలియజేస్తుంది. మన అతిక్రమమును, మన పాపమును, మన దోషమును బట్టి ఆయన నలగొట్టబడ్డారు. మనమంతా సమాధానం కలిగి మరి నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలి అనే వాక్యం తెలియజేస్తున్నట్లుగా ఆయన మనకు రావాల్సిన శిక్షణ ఆయనపై వేసుకున్నారు. అయితే ఇదంతా కూడా ప్రవచన నెరవేర్పు. ఆయన బిడ్డలమైన మన కొరకు ఆ దేవుడి మానవుని ఈ లోకానికి, ఈ భూమిపైకి దిగివచ్చి మన మధ్య 33.5 సంవత్సరాలు జీవించారు. మనందరి పాపమును బట్టి పాప విమోచన కలిగించి, ఆ పాపములన్నింటిని విడిపించి పాపములను విమోచన కలిగించడానికి, ఆయన రాజ్యవారసులుగా చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చారట. అసలు ఆయన ఆలోచన అది. పరలోక రాజ్యంలో ఆయన ఉంటున్న విధానముగా ఆ పరలోక రాజ్య సంబంధులుగా నా బిడ్డలు చేయాలి. ఏ ఒక్కరు నశించిపోకూడదు, ఏ ఒక్కరు పాపము చేత నాకు దూరము కాకూడదు. ఆ పాపము అనే ఊపిలో పడిపోయి ఆ నిత్యాగ్ని గుండంలో పడకూడదు. నిత్య రాజ్యానికి వారసులు కావాలి నా బిడ్డలని ఆయన ఆలోచనట. హల్లెలూయా. ఆ ఆలోచన చేత ఈ లోకం వైపు చూడగా దేవుడు ఆయనను ఆ పరిశుద్ధ సింహాసనం మీద నుండి
ఆ పరలోకం నుండి లోకం వైపు చూడగా లోకమంతా చెడిపోయిన స్థితిలో ఉన్నారు, పాపముతో నిండిపోయిన స్థితిలో ఉన్నారు, అతిక్రమము, దోషములు, హృదయం అంతా కూడా చెడిపోయిన స్థితిలో ఉన్నారు. దేవుడు చాలా బాధపడ్డాడు. ఆయన హృదయానికి గాయమైంది. నా బిడ్డలు చూస్తే ఈ రీతిగా మరి పాపము చేత నాకు దూరముగా ఉన్నారు. ఆ పాపము అంటే నాకు దగ్గర కాలేదు. ఆ పాపం అనేది ఏలుబడి చేస్తుంటే వారిలో పరలోక రాజ్యాన్ని సొంతం చేసుకోలేరు, నాతో నిత్యరాజ్య నివాసులుగా ఉండలేరు అని ఆలోచన చేశాడంట. ఆలోచన చేసి మనందరి కొరకు కూడా మరి ఆయన ఈ భూమి మీదకి మనుష్య కుమారునిగా వచ్చారు. హల్లెలూయా. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం చూసినట్లయితే, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. హల్లెలూయా. చూడండి, ఆయనంట మనల్ని అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన సొంత కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేయాలని ఆశ అంట. అంధకార సంబంధం అంటే ఏంటి? మరి మన పాప దోషముల చేత అపవాది చేత చిక్కబడి పడ్డాం మనం కనుక మన అతిక్రమములను, పాపమును, దోషములను ఆయనపై వేసుకుని శిలువపై పరిశుద్ధ రక్తము చెందించి మనకు పాప విమోచన కలిగించాలని, ఆయన రాజ్య వారసులుగా చేయాలని ఆయనకు ఆలోచన. హల్లెలూయా. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం అంటాడు, తను ఎందరు అంగీకరించుడో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం వచ్చిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. హల్లెలూయా. ఎవరైతే దేవుని సొంత రక్షకునిగా నా కొరకు నా యేసయ్య ప్రాణం పెట్టి రక్తం కార్చి ప్రాణం పెట్టాడు, నా ప్రతి పాపమును తొలగించాడు, యేసయ్యని విశ్వసిస్తారో, అంగీకరిస్తారో వారందరూ కూడా దేవుని పిల్లలుగా అర్హులైనంట. హల్లెలూయా. వారందరినీ కూడా నా పిల్లలుగా నేను అంగీకరిస్తానంటున్నాడు దేవుడు. వారందరికీ నా పిల్లలకు మరి అధికారాన్ని అనుగ్రహిస్తానంటున్నాడు మన యేసయ్య. మన మీద ఆయనకు అంత ప్రేమ అన్నమాట. హల్లెలూయా. ఆయనకు మనం అంటే అంత ప్రేమ, అంత ఇష్టము. ఎంత ఇష్టము, ఎంత ప్రేమ అంటే చూడండి, నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ఆయన శిలువలో రక్తం కాచి ఆయన ప్రాణమే ఇచ్చేంత ప్రేమ, ఇష్టం అంట మనమంటే. హల్లెలూయా. మన కొరకు ప్రాణమే ఇచ్చేంత ఇష్టము మనమంటే దేవునికి. ఎందుకంటే ఆయన తన స్వహస్తాలతో మనం చేసి ఆయన పోలిక చొప్పున మనం కలుగజేసి ఆయన నుండి వచ్చిన వారముగా మనమంతా ఉన్నాము కనుకనే ఆయనకు అంత ప్రేమ. హల్లెలూయా. మనమంతా కూడా ఆయన బిడ్డలమే, ఆయన ప్రజలమే, ఆయన చేసిన మనుషులమే, ఆయన స్వహస్తాలతో మనం చేశారు కనుక ఆయనకు అంత ప్రేమ, ఇష్టము. అయితే ఆయన తన స్వహస్తాలతో చేసిన ఆయన బిడ్డలే, ఆయన ప్రజలే, ఆయన సొంత మరి జనులే ఆయన చంపాలని చూశారు, శిలువకు అప్పగించాలని చూశారు. మార్కు సువార్త చూసినట్లయితే, మార్కు సువార్త 14వ అధ్యాయం 32వ వచనం. అప్పుడు ఆయన, నా ప్రాణము మరణమునగా దుఃఖములో మునిగినది, మీరు ఇక్కడ ఉండి మెలకుగా ఉంటుందని వారితో చెప్పి దూరం సాగిపోయి నేల మీద పడి సాధ్యమైతే ఆ గడియ తన యొద్ద నుండి తొలగిపోవాలని ప్రార్థించుతూ, నాయన తండ్రి, సమస్తమును సాధ్యము, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని అనేవాడు. హల్లెలూయా. చూడండి, దేవుడు ఈ గెత్సెమని ఆ స్థలంకు వచ్చినప్పుడు, ఆ చోటుకు వచ్చినప్పుడు ఏ రీతిగా ఆయన ప్రార్థన చేస్తున్నారో చూడండి.
యేసుక్రీస్తు వారు గెత్సెమనే చోటికి తన శిష్యులతో కూడా వచ్చి ఆయన సిలువకు అప్పగించే ముందు ఆ టైంలో ఆసన్నమైన సిలువకు నన్ను అప్పగిస్తారు అని తెలిసిన క్షణము ఆయన ప్రార్థన చేసుకోవడానికి ఆ స్థలానికి వచ్చారట. ఆ స్థలంలోకి వెళుతూ ఆయన శిష్యులతో చెప్తున్నాడు, మీరు ఇక్కడ ఉండండి అని చెప్పి పేతురు గారిని, యాకోబు గారిని, యోహాను గారిని, ఈ ముగ్గురిని కూడా వెంట పెట్టుకుని తీసుకుని వెళ్ళి అక్కడికి వెళ్ళాక ఆయనకు ఆ శిలువ యాగం తలుచుకుంటేనే మిగులు విభ్రాంతి కలిగిందట. వారిని అన్నాడు, కొంత దూరంలో మీరు ఇక్కడ ఉండండి, నేను వెళ్ళి ప్రార్థన చేసుకొస్తాను అని చెప్పాడు. ఆయన వెళుతుంటే ఆయన హృదయం అంతా గాయమైపోయింది, అర్థం కాని పరిస్థితి అయిపోయింది. బాధ, వేదన, చింత, ఆయనకి ఏమీ అర్థం కావట్లేదు, విభ్రాంతి పొందుతున్నాడు, చింతాకాంతుడైపోతున్నాడట, బాధతో వేదన అనుభవిస్తున్నాడు. ఆయన ప్రాణమంట మరణముగా అంతగా దుఃఖంతో మునిగిపోయిందంట. ఎంతో బాధతో శిష్యులను అన్నాడంటే, మీరు ఇక్కడ మెలుగుగా ఉండి ప్రార్థన చేయండి అని చెప్పాడు. ఆయన వెళ్ళి వీరికి దూరంగా ప్రార్థన చేస్తూ అంత నరకాన్ని, అంత వేదన్ని ఆయన అనుభవిస్తూ ఉన్నాడు. ఆయన చెమటంట రక్త బిందువులు బయటకు వస్తుందంట. చూడండి ఎంత బాధపడిపోతే, ఎంత నరాలు దేవుడి చిట్లిపోతే ఆ రక్తం బయటకు వచ్చిందంటే అర్థం చేసుకోవాలి. అక్కడ అంటున్నాడు అంట, నేల మీద పడి నేల మీద మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. దేవుడే చూడండి, మనం నేల మీద కూర్చోవాలంటే కాళ్ళు నొప్పులు అనుకుంటాం, బాధ అనుకుంటాం, బలహీనత కొంచెం సేపు కూర్చోలేమనుకుంటాం. కానీ స్వయంగా యేసు ప్రభు వారి ఆ దేవుడి నేల మీద కూర్చుని ప్రార్థన చేస్తున్నాడు. ఏమంటున్నాడు, నాయనా తండ్రి, నీకు సమస్తము సాధ్యమే కదా, ఈ గిన్నె నా ఎదురు నుండి తొలగించమయ్యా, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నేనేదో అడుగుతున్నానని కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మంటున్నాడు. హల్లెలూయా అని యువతులకు వచ్చారు. వచ్చినప్పుడు మెలుగుగా ఉండి ప్రార్థన చేయండి నేను ఎవరు దయచేసి చెప్పారో ఆ శిష్యులు నిద్రపోతున్నారట. దేవుడికి ఎంత శోధన వస్తుంది, ఎంత బాధ, వేదన, ఆయన సిలువ వేస్తున్నారు, ఆయన ఎందుకు ప్రార్థన చేయమన్నాడో, ఎందుకు మెలుగుగా ఉండమన్నారో అని ఆలోచన లేదు వీరికి. వారు ఏంటంటే ప్రాణం అలసిపోయింది అని ఆ సమయానికి అక్కడ కూర్చోమన్నాడు. ఆయన వచ్చేసరికి మనం పడుకుందా కాసేపు అని అంటే నిద్రపోతున్నారంట. అన్నాడు ముందే దేవుడు, మీరు శోధనలో పడకుండా ప్రార్థన చేయండి అన్నాడు. మరలా వచ్చాడంట దేవుడు, మరలా రీతిగానే పడుకున్నారు వీరు. మరలా మూడోసారి వచ్చాడట. మూడోసారి వచ్చిన వాళ్ళు ఆ రీతిగానే ప్రార్థన లేదు, ఏమి లేదు, అట్లా పడుకుని అలా ఉన్నారు. ఒక్కోసారి సమస్యలు, శోధనలు, ఇబ్బందులు, ఇరుకులు వచ్చినా సరే అశ్రద్ధతో ప్రార్థన కంటూ మనం ప్రార్థన చేయాలనే ఆలోచన లేకోకుండా అవే వేరే ఆలోచన కలిగి ప్రార్థనకు ముందుండము. ఆ శోధనలన్నా మనం భరిస్తాము, కానీ దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయమందికే దేవుడు అన్నాడు, మీరు శోధనలో పడకున్నట్లుగా మెలుగుగా ఉండి ప్రార్థన చేయండి అన్నాడు. ఆ రీతిగా 3 సార్లు వచ్చి చూసినప్పుడు వీరు నిద్రపోతున్న స్థితిలోనే ఉన్నారు. ఇంక అంటున్నాడు, మీరు ఇక నిద్రపోయి అలసట తీర్చుకోండి, ఇక చాలు, మనిషి కుమారుడు పాపుల చేతికి అప్పగించబోచున్నాడు అంటున్నాడు. హల్లెలూయా. ఇంకా నా సమయం వచ్చేసింది, ఆ గడియ వచ్చేసింది, మనిషి కుమారుడు పాపుల చేతికి అప్పగించబడుచున్నాడు, లేండి ఇక వెళదాం అంటున్నాడంట. ఇదిగో నన్ను అప్పగించేవాడు సమీపించి ఉన్నాడని చెప్పాడు. ఈలోపు ఆయన శిష్యులకు మరి చెప్పుచుండగా ఆ శిష్యులని ఒకడైన ఇస్కరియోతు యోధ అని వచ్చి ప్రధాన యాజకులు, శాస్త్రుల మధ్య నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటానే ఆయనే యేసయ్య అని చెప్పాడు. ఆయన యేసు ప్రభు వారు. ఆయన ముద్దు పెట్టుకుంటూ మీరు వెళ్ళి పట్టుకోండి అని గుర్తు చెప్పాడట. వెంటనే వెళ్ళి ఆయన ముద్దు పెట్టుకున్నాడు. వాళ్ళు వెళ్ళి ఆయన పట్టుకున్నారు. యేసయ్య అంటున్నారు, నేను ప్రతి దినము దేవాలయము మీ యొక్క తిరుగుతూ ఉన్నానే, మీ మధ్య తిరుగుతూ ఉన్నాను, మీ మధ్య బోధిస్తూ ఉన్నాను కదా, మీరు నన్ను ఆ సమయంలో పట్టుకోలేదే, అయితే ఇది లేఖనముల నెరవేర్పు అంటున్నారు. హల్లెలూయా. లేఖనం నెరవేరబడాలనుంది, అంతేగాని మీరేదో ఇప్పుడు వచ్చి నన్ను పట్టుకోవాలని కాదు అంటున్నాడు. కనుక ఇలాగ జరుగుతుందని వారికి చెప్పాడు. అయితే అక్కడ ప్రధాన యాజకులను, పరిసయ్యులను, యేసు ప్రభు వారిని గిట్టిన వారు అనేకులట ఆయనపై నేరం మోపాలని, అబద్ధ సాక్ష్యములు చెప్పాలని చూశారట. కానీ వారు చెప్పే మాటలు ఒకదానికొకటి సరిపడలేదట. కొందరు అన్నారట, ఈ దేవాలయాన్ని పడగొట్టి 3 రోజుల్లో 3 దినాల్లో కడతానన్నావుగా, మరి మేము విన్నాంగా, నువ్వు కట్టు అంటున్నారట. అయితే దేవుడు అన్నది ఏమిటి అంటే, దేహము అనే దేవాలయాన్ని
ఆయన కడతానంట. ఆయన మరణించి తిరిగి మూడవ నాడు లేచుట గురించి ఆయన చెప్పారు. మరి ఆ విషయం వాళ్ళకి అర్థం కాలేదు. హల్లెలూయా. ఆయన దేవదూషణ చేయబోచిన ఆయనపై నేరస్థాపన చేశారు. అక్కడున్న కొంతమంది ఆయన ముఖం పైన ఉమ్మి వేశారంట. ఆయన ముఖానికి ముసుగు వేసి ఆయన పట్టుకున్నారు కదా, ఆయన ముఖానికి ముసుగు వేసి గుద్దారట వారి చేతులతో. వారు కొట్టుకుంటూ మరి వెళుతుంటే ఆయన ఏం మాట్లాడలేదంట, మౌనంగా ఉన్నాడట. మరి ఒక పండుగ ఆచారం ఉందట. ఆ ఆచార ప్రకారం ఆ రోజు ఒక ఖైదీని విడుదల చేస్తారట. అయితే యేసు ప్రభు వారిని తీసుకెళ్ళి అక్కడున్న పిలాతు అని ఆయన దగ్గర తీసుకెళ్ళి అప్పగించి మరి నేరస్థాపన చేసినప్పుడు యూదుల రోజును విడుదల చేయమంటారని ఆయన అర్థం చేసుకున్నాడట. ఏంటి వీళ్ళు ఏమీ తెలియని ఇతను తీసుకొచ్చి అప్పగిస్తున్నారు, వీళ్ళేదో కక్ష కట్టి ఉన్నారు అనుకుని ఈ పండగ దినాన్ని ఎవరో ఒకరిని విడుదల చేయడం మనకు అలవాటు కదా అని చెప్పి వారిని అంటున్నాడు, యూదుల రాజును విడుదల చేయమంటారా, ఇప్పుడు ఈయన తీసుకొచ్చారు కదా ఈయన విడుదల చేయమంటారంటే అక్కడ వారు అన్నారంట, వాళ్ళందరూ ఒప్పుకోకుండా ఈయన మాత్రం విడుదల చేయొద్దు, ఆ దొంగ అనేటువంటి అతన్ని బరబ్బా అనే దొంగ అనే అతన్ని విడుదల చేయమని చెప్పారట. ఆయన పిలాతుని అతను అంటున్నాడు, యూదుల రాజుని ఏం చేయమంటారో చెప్పండి అంటున్నాడు. వారందరూ అంటున్నారు వాళ్ళని సిలువ వేయండి అని కేకలు వేశారంట. చూడండి వాళ్ళు ఎంత మూర్ఖులు. యేసు ప్రభువుని సిలువ వేయమని మూర్ఖంగా కేకలు వేశారట. అందుకు ఆ పిలాతు గారు అంటున్నాడు, ఇతడు ఏమి అన్యాయం చేశాడు, ఏ చెడు కార్యం చేశాడు, ఎందుకు మీరు ఇలా అంటున్నారంటే మరలా కూడా వినిపించుకోకుండా మీరు సిలువ వేయాల్సిందే, ఆయన సిలువ వేయండి అని కేకలు వేశారంట. వారు అడిగినందుకు ఆ బరబ్బా అనే దొంగను విడుదల చేసి యేసయ్యను కొరడాలతో కొట్టించి సిలువకు అప్పగించారంట. చూడండి వాడు ఎంత మూర్ఖుడు. ఆయన ప్రజలే, ఆయన బిడ్డలే, మరి ఆయన సిలువ వేశారు, కొరడాలతో కొట్టి ముఖంపై గుట్టారు, ఉమ్ము వేశారు, తీసుకెళ్లారు. అధికార మందిరంలోకి తీసుకెళ్లి ఆయన ఊదారంగ వస్త్రములు ధరించంట. ఆయన తలపై మొండ్ల కిరీటం పెట్టి యూదుల రాజానికి శుభమని ఆయనకు వందనములు చేస్తూ రెల్లుతో ఆయన తలపై కొట్టి ఆయనపై ఉమ్ము వేసి అపహసించి ఆయనపై ఉన్న ఊదారంగ వస్త్రాన్ని తీసేసి ఆయన బట్టలు ఆయన్ని తొలగించి మరలా సిలువ వేయటాన్ని తీసుకువెళ్ళారంట. అయితే ఆయన తీసుకుని వెళ్తుంటే అక్కడ ఉన్న జనమంతా కూడా రొమ్ము కొట్టుకుని ఏడుస్తున్నారట. హల్లెలూయా. లూకాసు వార్త 23వ అధ్యాయం 27వ వచనం చూసినట్లయితే లూకాసు వార్త 23వ అధ్యాయం 27వ వచనం. అక్కడ జనమంతా కూడా రొమ్ము కొట్టుకుని ఏడుస్తున్నారట. చాలమ్మా. హల్లెలూయా. అక్కడ యేసు ప్రభువుని సిలువకు అప్పగించడానికి తీసుకువెళ్తుంటే అక్కడ ఉన్న జనమంతా రొమ్ము కొట్టుకుని ఏడుస్తున్నారట. చాలా మంది స్త్రీలు ఆయన వెనకే వెళుతున్నారంట. యేసయ్య వారి వైపు చూసి అంటున్నారు, యెరూషలేము కుమార్తెలారా నా నిమిత్తము ఏడవకుడు, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తము ఏడవండి అంటున్నారు. యేసయ్యను సిలువ వేస్తున్నప్పుడు పగలు 9 గంటలట, ఉదయం 9 గంటలకు యేసయ్యను సిలువ వేశారు. అయితే తన స్వహస్తాలతో చేసిన తన ప్రజలు ఆయన చంపుతుంటే ఆయన ఏమన్నారో తెలుసండి. సిలువ పలికిన మరి 7 మాటల్లో మొదటి మాట మనం చూద్దాము. లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనం. తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరు ఎరుగరు గనుక వీరు క్షమించమన్నారు. హల్లెలూయా. అంత వారు హింసిస్తుంటే బాధ పెడుతుంటే దేవుడు ఏం మాట్లాడారు? ఏం మాట్లాడలేదు, మౌనంగా ఉండి తండ్రి వీరేం చేస్తున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించాయి అన్నాడు. యేసుక్రీస్తు వారిని చిత్రహింసలు చేసి చంపారు. అంత శిక్ష విధించారంటే ఎంత కోపం రావాలి ఆయనకి. కానీ ఆయన ఈ మాట ద్వారా మనకి ఏం నేర్పిస్తున్నారంటే ఆయన చంపుచున్న వారిని క్షమించే హృదయం మనకు కూడా ఉండాలని నేర్పిస్తున్నారు. ఆయన మనకి ఈ మాట ద్వారా ఏం నేర్పిస్తున్నారంటే పగ, ద్వేషము, కక్ష, కలహాలు ఏమీ లేకుండా నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలి అని నేర్పిస్తున్నారు. క్షమించే హృదయం మనకు ఉండాలని నేర్పిస్తున్నారు. హల్లెలూయా. ఆయన అంత శ్రమ అనుభవిస్తూనే అందరినీ క్షమించాడు. ఈ లోకంలో మనం కొంచెం ఎవరిని ఏదైనా అన్నారంటే వారితో మాట్లాడడం, వారి వైపు చూడము,
మన మనసులో పగ ద్వేషం పెట్టుకుని కోపం పెట్టుకుని ఎన్నో రోజులు మాట్లాడకుండా ఉంటాం. వారి వైపు చూడని వారు ఉంటాం. కానీ దేవుడు అంటున్నాడు క్షమించే హృదయం మనకు ఉండాలంట. అలాగే యేసయ్య శిలువలో పలికిన రెండో మాట కూడా చూద్దాము. లూకా సువార్త 23వ అధ్యాయం 43వ వచనము. హల్లెలూయా. ఏమంటున్నాడు దేవుడు? నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని చెప్తున్నాడు. యేసు ప్రభువుని సిలువ వేసినప్పుడు అటొకతన్ని ఇటొకతన్ని కూడా బందిపోడు దొంగలు అనే ఇద్దరు వ్యక్తుల్ని సిలువ వేశారు. సిలువ వేస్తే అందులో ఒక అతను అంటున్నాడు, యేసు ప్రభువుని నువ్వు క్రీస్తువే కదా, నువ్వు రక్షించుకోవచ్చు కదా, నిన్ను నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అని అంటుంటే, కుడివైపున ఉన్న ఆ దొంగ అంటున్నాడు అవతల వారిని గద్దించి, అలా మనం మాట్లాడకూడదు, నీవు అదే శిక్ష వీధిలో ఉన్నావు కదా, దేవుడికి భయపడవా నువ్వు అంటున్నాడు. మనమైతే ఈ శిక్ష అనుభవించడం మనకి ఇది న్యాయమే, కానీ ఏ తప్పదేమో ఆయన చేయలేదు, ఏ తప్పు ఆయన ఎరగడు. కానీ ఆయన్ను చూసి మరి ఆయన ఈ రీతిగా ఆయన ఏ తప్పు చేయలేదు కదా, ఆయనకి ఎంత శిక్ష విధిస్తున్నారు. మనకైతే ఈ శిక్ష తగుమాతుడిది అంటున్నాడు. కానీ అంటూ ఆయన హృదయం మార్చుకున్నాడు. యేసు నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడట. ఎప్పుడైతే ఆ దొంగలో మారు మనసు పశ్చాత్తాపం కలిగిందో దేవుని నమ్మాడు. యేసయ్య అన్నారు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని చెప్పారు. హల్లెలూయా. అతడు ఎంత ధన్యుడో చూడండి. ఆ సమయం బట్టి, ఆ సందర్భాన్ని బట్టి అతనిలో మార్పు కలిగింది. నమ్మి మారు మనసు పొందాడు. నిజ దేవుడు యేసయ్య, నిజ రక్షకుడు యేసయ్య అని తన సొంత రక్షకుడుగా యేసయ్యను అంగీకరించాడు. అందుకనే ఆయన రాజ్య వారసుడయ్యాడు. హల్లెలూయా. చూడండి, దొంగలో అంత మార్పు వచ్చింది. అప్పటికప్పుడు చూసిన దొంగలోనే అంత మార్పు వచ్చింది. అలాగే యేసు ప్రభు వారు సిలువపై మూడవ మాట పలికినది చూద్దాము. యోహాను సువార్త 19వ అధ్యాయం 26-27. యోహాను సువార్త 19వ అధ్యాయం 26-27 చూసినట్లయితే, చాలా హల్లెలూయా. మూడవ మాటగా యేసయ్య పలుకుచిన మాట ఏంటంటే, ఆ సిలువలో చనిపోయే ముందు ఆ తల్లి ఎదురుగా నిలబడిందట. నిలబడి అంటున్నాడు, అమ్మా నీ కుమారుడు ఇదిగో అని చెప్పి యోహాను గారిని చూపించి, ఇదిగో నీ తల్లి అని చెప్పి యోహాను గారికి చెప్పి అప్పగించాడు ఆ తల్లిని. ఈ యొక్క మాట ద్వారా మనకు తెలియచేస్తున్నారు, నిందలెన్ని వచ్చినా తనని విడవనమ్మకి మంచి దారిని చూపించి అభయమిచ్చి ఆ సమయంలో కూడా తన బాధ్యతను దేవుడు నెరవేర్చుకున్నారు. మంచి చెడ్లుగా ఇక్కడ దేవుడు ఆ బాధ్యత నెరవేర్చుకునే మంచి బిడ్డగా ఇక్కడ కనిపిస్తున్నారు. హల్లెలూయా. అంత శ్రమ, అంత వేదన అనుభవిస్తూనే తన తల్లిని ఆయన విడిచిపెట్టలా, ఇంకొకరికి తన తల్లి బాధ్యత అప్పగించాడు. మంచి బిడ్డగా ముద్ర వేసుకున్నాడు. హల్లెలూయా. మరి సిలువపై పలికిన 4వ మాటను కూడా చూద్దాము. మార్కు సువార్త 15వ అధ్యాయం 34వ వచనం చూసినట్లయితే, మార్కు సువార్త 15వ అధ్యాయం 34వ వచనం. హల్లెలూయా. ఏలి ఏలి లామా సబక్తాని అన్న మాట మనం చూచినప్పుడు పరలోకపు తండ్రిని ఎడబాటు భరించలేనట్టుగా ఆయన శరీరము తల్లడిల్లిపోయిందట. ఆయన మనసు తల్లడిల్లిపోయింది. ఇంటివారే, ఆయన వారే, బంధువులే, శిష్యులే ఆయన విడిచిపెట్టారు ఆయన్ని. అయినా ఎవరు విడిచిపెట్టినా ఆ పరలోక తండ్రి సహవాసం ఎంత ప్రాముఖ్యమైనదో మనకు నేర్పిస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. 5వ మాట సిలువలో ఆయన పలికిన మాట చూసినప్పుడు యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం చూద్దాము. చాలు చాలు. హల్లెలూయా.
నేను దప్పిగొంచున్నానని ప్రాణం పోయే ముందుగా నీటిని అడిగితే యేసయ్య మరి చేతులిచ్చారట. మనసు లేని ఆ మనుషులు ఆనాటి కాలం అదైతే వారంతా మనసు లేని వారు. దేవుడు మంచినీళ్ళు ఇవ్వండి అయ్యా అని పాపం ఎంత దాహం కలిగి అడిగితే చేదు చెరుకుని ఆయన నోటికి తగిలించారంట. అలాంటి మూర్ఖపు మనుషులు అనమాట ఆనాటి కాలం. అయితే ఆయనకున్న దాహము మరొకటి ఉన్నది. అదేమిటంటే ఆత్మల రక్షణ అనే దాహం. ఆత్మల పట్ల రక్షణ అనేటువంటి దాహం ఆయనకున్నదట. ఈరోజు ఆయన బిడ్డలమైన మనము ఆ దాహమును తీర్చగలుగుతున్నామా అని ఆలోచన చేయాలి. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి సమస్త జనులను శిష్యులుగా చేయమని కోరుకున్నాడే దేవుడు. అది ఆయన దాహం. ఆత్మల రక్షణ అనే దాహము ఆయనకున్నది. ఆ దాహమును తీర్చుకుంటే మనము కూడా ఆ మనసు లేని వారు లెక్కలోనే ఉంటాము. హల్లెలూయా. ఆయన దాహము తీర్చేవారముగా నువ్వు ఉన్నావా అని ఆలోచన చేయాలి. ఆరవదిగా చూసినట్లయితే యేసుప్రభు శిలువపై పలికిన మాట ఆరవదిగా చూసినప్పుడు యోహాను సువార్త 19:30 చూసినప్పుడు హల్లెలూయా. చూడండి, ఆరవదిగా యేసుప్రభు వారు పలికిన మాట సమాప్తమైనది అని పలికారట. మాట ముగిస్తూ చెప్పిన మాట. కానీ ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆయన చెప్పిన మాట, ఇదిగో నీ చిత్తము నెరవేర్చుటకు లోకానికి వచ్చిందని చెప్పారు. పనిని ప్రారంభించి ఆయన ఆరంభించినట్టుగానే ఉండకుండా ఆ కార్యమును ముగించి చెప్పుకున్నారు సమాప్తమైనది అని. ఈ మాట మనకు ఏం తెలియచేస్తుంది అంటే కార్యారంభము కంటే కార్యాంతమే మేలనే. హల్లెలూయా. ఆయన వచ్చిన పని నెరవేర్చారు దేవుడు. అలాగే సిలువలో 7వ మాటగా దేవుడు పలుకుచున్న మాటను కూడా మనము చూద్దాము. లూకా సువార్త 23:46 23:46 చూసినట్లయితే హల్లెలూయా. 7వదిగా చూసినట్లయితే యేసయ్య సిలువలో పలికిన మాట ఏమిటంటే, తండ్రి నా ఆత్మ నీ చేతికి అప్పగించున్నాను అని ప్రాణం విడిచారట. ప్రాణం విడిచిన యేసు ప్రభు సిలువలో కనబడుచున్నారు. ఇలా అప్పగించారు. ఆయన ఎలా అప్పగించారు అంటే తండ్రి చిత్త ప్రకారం భూమి మీద బాధను అనుభవించారు. ఆ బాధ అనుభవిస్తూ సత్ప్రవర్తన కలిగిన వాడే తను తాను తండ్రికి సమర్పించుకున్నారు. ఇలా అప్పగించాలని ఆత్మలు దేవుని చిత్త ప్రకారం పరలోకంలో బాధలు శ్రమలు అనుభవించేవారమై సత్ప్రవర్తన కలిగి ఆ సత్ప్రవర్తన కలిగిన వారమే మన ఆత్మను దేవునికి అప్పగించేవారమే ఉండాలని వాక్యం తెలియజేస్తాం. దేవుడు మరి త్వరలో రానై ఉన్నారు. ఆయన బిడ్డలుగా ఆయన ఆ కలువరిగిరి మీద పలికిన ప్రతి మాట, ఆ ప్రతి మాటను సిలువను కూర్చిన ప్రతి మాటను మరి మనమంతా ప్రకటించే వారముగా ఉండాలని యేసయ్య కోరుకుంటున్నారు. హల్లెలూయా. ఆ రీతిగా దేవుని యొక్క మరి సిలువలో పలికిన 7 మాటలకు మన హృదయాల్లో జ్ఞాపకం చేసుకొని ఆ దేవుని ప్రకటించే వారుగా ఉండాలి. ఆ యేసయ్య ప్రవచనాలకి నెరవేర్పుగా ఈ లోకానికి వచ్చారు. పాపం లేకుండా కన్యక గర్భంలో పుట్టారు. ఆయన పాపము లేనివాడుగా తన జీవితాన్ని చూపించారు. ఇక్కడ మరి వీరా పాపానికి వెల చెల్లిస్తూ శిలువ మీద తన ప్రాణాన్ని అప్పగించుకున్నారు. ఆయన ఇప్పటి వరకు మరి గుడ్ ఫ్రైడే అంటే ఇంతగా మాకు తెలియదు అని అనుకునేవాడు చాలా మంది ఉంటారు. గుడ్ ఫ్రైడే అంటే గుడ్ ఫ్రైడేనే, యేసు ప్రభుని సిలువ వేసిన రోజు మేము వెళ్తున్నాం చర్చికి అనే ఇదిలోనే ఉంటారు. కానీ అసలు ఆయన సిలువ యాగాన్ని లోతుగా ఆలోచిస్తే దేవుని కొరకు అలా నిలబడిపోతారు. నా కొరకు నా తండ్రి ఎంతగా మరి ప్రాణము అంత విలువెల్లాడే అంత ప్రాణం పెట్టేంతగా నా కొరకు సిలువలో ఆ రక్తం కార్చి ప్రాణం పెట్టి నా యేసయ్యకి నేను ఏమిచ్చిన రుణం తీర్చుకోలేనని నా యేసయ్య కొరకు నేను నా జీవిత కాలం అంతా అనుసంధానం కొనసాగాలని అనుకుంటారు. అయితే చాలా మంది తెలియని వారు ఉంటారు. మరి దేవుడు అంటున్నాడు, నువ్వు తిరిగి జన్మించాలి, యేసు ప్రభుని సొంత రక్షకుగా అంగీకరించాలంటున్నాడు. యేసయ్య సిలువ నాది, నీది కదా సిలువ నాదయ్యా, నా కోసం నువ్వు చేసిన సిలువపై నువ్వు సిలువ ఎక్కావు తండ్రి. ఆ సిలువ కోసం మేమేం చేశామయ్యా, ఆ సిలువ మరణం నాదని నేను ఒప్పుకుంటున్నానయ్యా.
నన్ను క్షమించయ్యా అని అడగాలని వాక్యం తెలియజేస్తుంది. హల్లెలూయా. దేవుని కొరకు మనం నిలబడే వారముగా, మన హృదయాల్ని ఆయనకు అర్పించే వారముగా, మన హృదయంలోకి ఆయన్ని మరి ఆహ్వానించే వారముగా, ఆయన సంతోషించే వారముగా మనం ఉండాలని వాక్యం తెలియజేస్తుంది. ఈ యొక్క సమయంలో వాక్యమైన మనమంతా కూడా యేసు ప్రభు వారిని పగలు ఉదయం 9 గంటలకు సిలువ వేశారు. ఆయన 3 గంటల సమయంలో ప్రాణం విడిచారు. ప్రాణం విడిచి 7 మాటలు పలికి ఆ సిలువలో పరలోకానికి వెళ్ళారు. ఆ పరలోకానికి వెళ్ళిన ఆయన 40 దినాలు కూడా ఈ లోకంలో ఉండి ఆయన శిష్యులకు ఈ పనిని అప్పగించారు. ఆయన పని మనం చేసినప్పుడు ఏదో ఆయన సన్నిధికి వెళ్తున్నాము, ఉంటున్నాము, వస్తున్నాము, దేవుడు మన కొరకు మరణించాడంట్లే, సిలువ వేయబడ్డాడంట్లే అని మనం అనుకోకూడదు. లోతుగా ఆలోచించాలి. ఆయన ఎంత బాధపడ్డాడు, ఆయన ఎంత హింసించారు, వేదన పాలు చేశారు. ఆయన ప్రాణమే మరణమవునంతగా ఆయన బాధపడ్డారే. ఆయన చెమట రక్తములే బయటకు వచ్చింది. ఆయన నరాలని తెగిపోయినాయే. నాకు సిలువ వేస్తే ఎంత బాధపడాలని, ఎంత దుఃఖంతో వేదనతో మరి గాయముతో ఆయన హృదయం అంతా చెదిరిపోయి బాధపడ్డాడు. అయినా సరే ఆయన తన స్వహస్తాలతో ఆయన పోలిక చొప్పున మనం చేసినందుకు ఆయన ఈ లోకానికి రావాల్సి వచ్చింది. మనలందరినీ ఆయన బిడ్డలుగా ఆయన పరలోక రాజ్యం చేర్చుకోవడానికి ఆయనే మానవులుగా ఈ లోకానికి వచ్చి మన కొరకు ప్రాణం పెట్టవలసి వచ్చింది. హల్లెలూయా. మరి మానవుని రక్తం పనికిరాదని, పరిశుద్ధ రక్తం కావాలని, కోడెల రక్తం కానీ, మేకల రక్తం కానీ, మానవుని రక్తం కానీ పనికిరాదు. ఎందుకంటే పాపము లేని రక్తము కావాలని ఆ దేవుడే ఆ పాప పరిహారార్థమై మన కొరకు ప్రాణం పెట్టి ఆ పాపాన్ని నుండి ప్రాయశ్చిత్తం చేయడానికి ఈ లోకానికి వచ్చి పరిశుద్ధ రక్తాన్ని మన కొరకు చిందించి ఆయన సిలువలో బలి అయ్యాడు. 9 గంటలకు సిలువ వేశారు. 3 గంటల సమయంలో దేవుడు ఆయన ప్రాణాన్ని విడిచారు. హల్లెలూయా. ఆయన ఎంత గొప్ప దేవుడు వచ్చాడండి. మనం ఏదో అనుకుంటాము కానీ దేవుడు గొప్ప దేవుడు. ఈరోజు దేవుని వాక్యం ఇచ్చిన మనమంతా కూడా ఏదో దేవుడి సన్నిధికి వెళ్తున్నాము అని అనుకోకూడదు. దేవుని కొరకు నేను వాడబడాలి, ఆయన కొరకు నేను నిలబడాలి, ఆయన చిత్తం నేను చేయాలి, ఆయన హృదయానికి ఆహ్వానించాలి, ఆయనకి ఇష్టలుగా నేను జీవించాలి అని ఆయన సొంత రక్షణగా అంగీకరించి మారు మనసు పని పశ్చాత్తాపం కలిగి ఆయన సన్నిధిలో ప్రార్థన చేద్దామా? అందరూ 2 చేతులు చాచి ప్రార్థన చేద్దాము. పాట పాడుకుని ప్రార్థన చేద్దాం. సాక్షిగా కాచిన కన్నీళ్ళ సాక్షిగా శిరమీదమున్న సాక్షిగా కాచిన కన్నీళ్ళ సాక్షిగా పొందిన గాయాల సాక్షిగా చింపిన రుధిరంబు సాక్షిగా పొందిన గాయాల సాక్షిగా
పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, జీవగల దేవా, అందరము రెండు చేతుల పైకెత్తి దేవుని సందులో స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 తండ్రి, పరిశుద్ధ ప్రేమగల తండ్రి, జీవము గల దేవా, మీ ఘనమైన పాదములకు లెక్కలేని స్తోత్రములయ్యా. మహానతుడా నీకు స్తోత్రములు, మహాకరుడా నీకు స్తోత్రములయ్యా. ఈ రోజు గుడ్ ఫ్రైడే ప్రభు, నేను సిలువ వేసిన దినము, ఈ సర్వమానవాడి కొరకు ఈ లోకానికి వచ్చి ప్రభు, మా పాపముల నిమిత్తము తండ్రి, మా భారమంతా నీ మీద వేసుకుని ప్రభు, మా పాప పరిహార్థ నిమిత్తమై ప్రభు, మాకు విమోచన విడుదల కలిగించి అయా నీ రాజ్య వారసులు చేయటానికి ప్రభు, మనుష్య కుమారునిగా ఈ లోకానికి వచ్చి ప్రభు, ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు, నిందలు, అవమానాలు ప్రభు భరించి తండ్రి, నీ ప్రాణము ప్రభు మరణమగునంతగా అయా వేదన చెంది ఆ చెమట బిందు రక్తముగా అయా తండ్రి ఎంత బాధపడ్డావు తండ్రి. ఇదిగో నాయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మేమందరం నీ కొరకు నిలబడే కృప దయచేయండి. ఏదో నీ సన్నిధికి వస్తున్నాం వెళ్తున్నామని కాదు, నీకు మేము వాగ్దానం చేసేవారంగా యేసయ్యా నీ కొరకు నేను నిలబడతాను, నేను నిలబడతాను, నన్ను నీకు అప్పచెప్పుకొంచున్నాను, నన్ను వాడుకోయ్యా అయా, నీ సహాయం దయచేయండి. ఇదిగో నన్ను వాడుకో ప్రభు అని ప్రభు, నీ కొరకు ప్రభు ఒక సమర్పణ కలిగి మేము నీ సన్నిధిలో కొనసాగే కృప దయచేయండి. నువ్వు సంతోషించే బిడ్డలుగా నేను మా హృదయాలకు ఆహ్వానించే ప్రభు, నీ కొరకు ఏదైనా చేయడానికి సిద్ధపడే ప్రభు, మమ్మల్ని మేము మీకు అప్పగించిన కృప దయచేయండి. ఈ లోకంలో ఎన్ని శ్రమలు, శోధనలు, ఇబ్బందులు, ఇరుకులు ఎదురైనా సరే వెనుకొన్నవి మరచి ప్రభు, ముందు మీరు పెట్టిన ఆ పని నిమిత్తం పరుగులు పెట్టే కృప, ఆత్మల పట్ల దాహము కలిగి ఏ రీతిగా ఉన్నానని చెప్పి ఉన్నారు ప్రభు, అదే ఆత్మల కొరకు భారం కలిగి ప్రార్థన చేసే కృప మాకు దయచేయండి. ఆత్మల కొరకు ప్రభు దాహము కలిగి ప్రభు ప్రతి క్షణము ప్రభు కనిపెట్టుకుని ప్రార్థించే కృప దయచేయండి. ఆనాడు నీ శిష్యులు ప్రభు మెలుగుకుని ప్రార్థన చేయమని చెప్పి ఉండగా వారు నిద్రపోయారయ్యా. అయ్యా నీ రాకడ సమీపించుచున్నది ప్రభు, నిద్రమతుల వల్ల ఏమీ ఉండకూడదు ప్రభు, ఎత్తబడే గుంపులో ఉండాలయ్యా. అయ్యా నిద్రపోయే స్థితి మాలో ఉంటే తీసేయండి ప్రభు, మెలుగోగలిగి శోధనలో పడకుండా ప్రభు నీలో ఫలించే సహాయం చేయండి. ప్రార్థించే కృపను మాకు ఇవ్వండి. అపవాదైన సాతాను హృదయాల్లో దూరి గలిబిలి చేస్తూ ప్రార్థనకు దూరం చేయాలని చూస్తున్నాడేమో, అపవాది చేక శక్తులు అనంత నాశనం చేస్తున్నాము. ఆమె పరిశుద్ధ మీ కృపను కృమరించండి. ఎంతవరకు జరిగించిన ఆరాధన బట్టి నీకు స్తోత్రములు. నీ బిడ్డల ప్రభువా ఎంతో ఆసక్తితో నీ సన్నిధికి వచ్చారయ్యా. ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ, పెద్దవారు కండి చిన్నవారి వరకు ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్క బిడ్డని మీరు దర్శించండి ప్రభువా. బాగోని పరిస్థితుల్లో, నడవలేని స్థితుల్లో, బలహీనతగా ఉన్న స్థితుల్లో, ఆరోగ్యం బాగోని పరిస్థితుల్లో కూడా నా తండ్రి సన్నిధికి నేను వెళ్ళాలి, తండ్రి సన్నిధిలో నేను గడపాలని సన్నిధికి వచ్చారయ్యా. చంటి బిడ్డలతో కూడా వచ్చారు తండ్రి, దూరవార ప్రాంతం నుండి వచ్చారయ్యా. ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా. కృప చూపించండి, మమ్మల్ని బట్టి నువ్వు సంతోషించాలి. మేము ప్రభువా నీ కొరకు నిలబడి ఆ సిలువలో నువ్వు పడిన ఆ వేదన, దుఃఖం అంతగా నువ్వు మర్చిపోయి అంతగా నీ కొరకు మేము నిలబడి వాడబడే కృప మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. నీ బిడ్డల పక్షాన్ని మీరు ఉండండి, వారి హృదయాల్లో మీరు ఉండండి. మీ ఆత్మశక్తితో నింపి కృప చూపించి వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వించి వారికి కావాల్సిన ప్రతి అవసరతని మహిమలు తీర్చమంటారు. మీకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ప్రారంభం నుంచి ముగింపు వరకు పరిశుద్ధ ఆత్మశక్తితో మమ్మల్ని నింపి ప్రభు ఆరాధనంతని ముగింపు వరకు జరిగించి ప్రభు నీ కృప మాపై కృమ్మరించినందుకు నీకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈ యొక్క ఆరాధన అంతటినీ నీ చేతులకు అప్పచెబుతూ ఈ యొక్క మందిరంలో మీ నివాసం చేయండి. ఈ మందిరం ప్రభు పనుల్లో మీరు నీ దాసును దీవించండి, వారి తల్లి గారిని దీవించండి, వారికి ఆరోగ్యం ఇచ్చండి.
నీ దాసులు కావాల్సిన ప్రతి అవసరత అక్కర నీ మహిమలో తీర్చి సాయించి మంచి ఆరోగ్యం, బలము, శక్తి తెచ్చండి. ప్రయాణంలో ప్రతి విషయం మీరు తోడుగొడమని రాలేని బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారి హృదయాల్లో ప్రభా మీ యొక్క ప్రేరేపణ కలిగించి తండ్రి సన్నిధికి మేము వెళ్ళాలి, తండ్రి సన్నిధి మేము గడపాలని ఆలోచన పుట్టించి ప్రభా వారిని కూడా తీసుకువచ్చి కృప చూపించమని ప్రార్థన చేస్తూ ఈ యొక్క ఆరాధన అంతటినీ నీ చేతులకు అప్పచెప్పుతూ మమ్మల్ని చేతులకు అప్పచెప్పుకుంటూ నా ప్రభుని సంస్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సకల పరిశుద్ధులకు యేసు రక్తంలో కడగబడిన మనందరికీ, దేవుని ప్రజలందరికీ దేవుని కృప సదాకాలము తోడయును గాక. ఆయన రాకడకు మనందరము సిద్ధపడుదుము గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి.